ఇది వెస్ట్ బెంగాల్ అనే పరిస్థితి దేశానికి సంబంధించిన అంశం అక్కడ మారిపోయింది. ఏందనంటే బార్డర్ కంట్రీస్ ఏదైతే ఉందో ముఖ్యంగా వెస్ట్ బెంగాల్‌కి బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు ఎక్కువ రావడం, రోహింగ్యాలు ఎక్కువ చొరబాటు రావడం. దీన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి బార్డరు సెక్యూరిటీకి సంబంధించిన అంశాల్లో రాష్ట్రం మమతా బెనర్జీ సహకరించకపోవడం. మమతా బెనర్జీ ఎందుకు సహకరించకపోవడం అని అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం దేశం ఏమన్నా కానీ రాష్ట్రం ఏమన్నా కానీ నేను పదవిలో ఉంటే చాలు అనే ఆకాంక్షతోటి ఆమె ఎప్పుడు కూడా కేంద్రానికి సపోర్ట్ ఇవ్వాలి. అంటే బార్డర్కి సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించిన అంశాల్లో కేంద్రానికి ఆమె సపోర్ట్ చేయలేదు. దానివల్ల ఏంటంటే విదేశీ చొరబాటుదారులు ఎక్కువ కావడము, బంగ్లాదేశ్కే పరిమితం, వెస్ట్ బెంగాల్కే పరిమితం కాకుండా వాళ్ళు ఫస్ట్ అక్కడికి వెస్ట్ బెంగాల్కి చేరుకొని వెస్ట్ బెంగాల్ నుంచి మిగతా రాష్ట్రాలకు బీహార్ అనుకోండి, ఈవెన్ తెలంగాణ అనుకోండి, తెలంగాణలో కూడా చాలామంది రోహింగ్యాలు ఉన్నారు. అట్లా మొత్తం కర్ణాటక అనుకోండి, అన్ని రాష్ట్రాలకు అక్కడ నుంచి చేరిపోతున్నారు మిగతా. అంటే దేశము అభద్రతా భావంలోకి, అంటే మొత్తము ప్రొటెక్షన్ లేకుండా, అంటే సెక్యూర్గా లేకుండా అయ్యే పరిస్థితి ఉన్నది. దానివల్ల శాంతి భద్రతలకు కూడా విఘాతం కలిగించే అవకాశం ఉన్నది. ఇప్పుడు అందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా వెస్ట్ బెంగాల్ వైపు చూసారు. వెస్ట్ బెంగాల్ వైపు చూడడమే కాకుండా జాతీయవాదానికి సంబంధించిన అంశం ఇది, దేశ రక్షణకు సంబంధించిన అంశంగా దేశ ప్రజలందరూ కూడా వెస్ట్ బెంగాల్లో మార్పు రావాలా, వెస్ట్ బెంగాల్ కనుక మార్పు వస్తేనే దేశం బాగుంటుంది అనేది దేశ ప్రజలందరూ ఆకాంక్షించారు. అక్కడ ప్రజలు కూడా ఆ రకంగా, అక్కడి ప్రజలకు ఎందుకనంటే అక్కడ ప్రజలలో ఉన్నప్పటికీ కూడా అక్కడున్న మమతా బెనర్జీ అరాచకాలకు, వాళ్ళ అల్లుని అరాచకాలకు అసలు టీఎంసీ మనము నిత్యం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ ఈ టర్మ్ కాదు పోయిన టర్మ్ నుంచి వాళ్ళ అరాచకాలు చూస్తూనే ఉన్నాము. దాదాపుగా ఇప్పుడు చూసినట్టుంటే పార్టీలకు అతీతంగా కూడా ఒక 300 మంది వరకు అక్కడ ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే పార్టీలకు సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు మొన్న ఈవెను అక్కడ మమతా బెనర్జీ గెలిచిన పరిస్థితి ఏందో అంటే వీళ్ళు చాలా ఇక్కడ ప్రాణ నష్టం బాగా జరిగేది. కాకపోతే కేంద్రం అక్కడ ప్రజలు కూడా బీజేపీని ఆదరించడానికి ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు జాతీయవాదానికి సంబంధించిన అంశం, దేశ రక్షణకు సంబంధించిన అంశం, బంగ్లాదేశీయులు రోహింగ్యాలది అక్కడ ఎక్కువ ప్రాబల్యం పెరిగి వాళ్ళ డామినేషన్ ఎక్కువ హత్యలు చేయడం, వాళ్ళ మాన ప్రాణాలకు ఇబ్బంది కలవడం, ఈ రకంగా జరుగుతున్న తరంలో అక్కడ ప్రజలు కూడా విసుగు చెందారు. ఆ విసుగు చెందినా కానీ ఆల్టర్నేటివ్ వాళ్ళకి రక్షణ కనుక ఉంటే, వాళ్ళకి రక్షణ ఇచ్చే కేంద్ర ప్రభుత్వం కనుక రక్షణ ఇస్తే వాళ్ళు ఓటును సక్రమంగా వినియోగించుకునే పరిస్థితుల్లో ఉండే. అయితే వాళ్ళకి ఏంటంటే నమ్మకం కేంద్ర ప్రభుత్వం కానీ ఈసీ బాగా ఇన్వాల్వ్ అయిపోయి అక్కడి ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఈసీ కానీ వాళ్ళు ఏదైతే కోరుకున్నారో, అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మాకు రక్షణ అవసరము, అటువంటి రక్షణ కనుక ఇస్తే మేము ఓటును సద్వినియోగం చేసుకొని మంచి తీర్పు ఇస్తామనే దాంట్లో అక్కడి ప్రజలు ఉంటారు. అక్కడి ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈసీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అదే రకంగా ముందుకెళ్ళడం జరిగింది. అక్కడ ఫోర్స్ను బాగా పెట్టి కూడా ప్రజలకు రక్షణ ఇవ్వడం వల్ల ప్రజలు కూడా ఓపెన్గా వచ్చి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటుగా వాళ్ళ ఏదైతే అనుకున్నారో దానికి ఓటు వేసి ఇప్పుడు వాళ్ళు ఇది చేసుకున్నారు. గతంలో ఇదే కనుక రక్షణ కనుక ఇస్తే అప్పుడు కూడా వేరే రిజల్ట్ ఉంటుండే.